హాయ్ హలో నమస్తే. నేను మీ అనిల్ని. మీ ఎందుకు అన్వేషణ మీద ఇంతగానము కక్ష కట్టుకురో నాకు అర్థమవుతలేదు. అవును తప్పయింది, ఒప్పుకున్నాడు. శివాజీ తప్పు చేసిండు, ఒప్పుకున్నాడు. అంటే ఎవరు ఇంతకుముందు తిట్టలేరా, చేయలేరా? తిట్టిన వాళ్ళని మీరేం చేసిరు, ఏం బీకిరని మీరు? అవునమ్మా, మన సీతమ్మ తల్లిని అన్నుడు తప్పే. వాడు కాలు మొక్కిండు, క్షమాపణలు చెప్పిండు, అన్నీ చేసిండా లేదా? అన్నీ చేసిన తర్వాత కూడా అయ్యా వాడి మీద ఎగబడుతున్న ఏదో పెద్ద తప్పు చేసిన అన్నట్టు. తప్పు చేసిండు, ఒప్పుకున్నాడు, సారీ చెప్పిండు, అయిపోయింది అంతే. అటు ఏం చేయమంటారు? ఇక ఆయనని ఏం చేయమంటారు? ఇంతగానం చూపించేటోళ్ళు మళ్ళీ మన ఇండియాలో అన్యాయం జరుగుతున్నది. మళ్ళీ వాటిపైన కూడా మీరు ఈ స్టైల్లోనే వ్యతిరేకత రావాలి కదా. ఏదైనా చేస్తున్నారా? ఆయన చెప్పేది కూడా మన మంచికే కదా. అవును తప్పు చేసిండు, తప్పు మాట్లాడిండు, ఏదవాడు అన్నీ వేస్ట్ కాడు, ఒప్పుకుంటాం. కానీ తప్పు చేసిండు, కానీ మన మీద పడుతున్నారు ఎంతో వీడు సద్దపూసులు. ఇప్పుడు యూట్యూబ్లలో న్యూస్ ఛానళ్ళలో వచ్చేటోళ్ళంటే అంత మంచోళ్ళు అనుకుంటున్నా. వాళ్ళు ఎరుపుకోళ్ళు ఎప్పుడు మాట్లాడలేరా? ఏం చేయలేరా? ఏం మాట్లాడలేదా? ఈరోజు వచ్చి వాడి మీద ఎగబడుతున్నారు. వాడు మంచి చేసిన రోజులేమో వాడు గొప్ప గొప్ప అన్నాడు. ఒక మాట జొల్లేసరికి ఆడంతా వేస్ట్ కాడని మాటలు మాట్లాడుతున్నారు. పానాలు బెట్టింగ్ యాప్లలో పానాలను తిన్నలోనే ఎవడేం పట్టించుకోలేరు, అంతమంది చచ్చిపోతే. కానీ వీడు ఒక మాట అనేసరికి ఎగబడి ఉరికొచ్చారు. అంతమంది పానాలు తిన్నారు, మరి ఏం బీకిరమ్మా వాళ్ళందరి మీద? పోయిరా వాళ్ళ ఇంటిపై ధర్నాలు చేసిరా? వాళ్ళ ఇంటిపై మాట్లాడిరా? ఏదో నోటు జారి ఒక మాట మాట్లాడాడు, తెలిసి మాట్లాడిండు, తెలియక మాట్లాడిండు, అయిపోయింది, సారీ చెప్పిండు, క్షమాపణలు కోరిండు, అన్నీ చేసిండు. వాడి మీద ఇట్లా ఎగబడ్డారు. అమ్మ ఏం మనుషులు రా ఇంత జ్ఞానం లేకుండా. అంత పీకుడుగాలు అయితే, అంత పెద్దోళ్ళు అయితే మీరు కూడా తప్పు చేసిన వాళ్ళ మీద ఆ విధంగా ఎగబడుర్రి. అప్పుడు మొత్తం మారుతుంది, ఇండియానే మారుతుంది భయ్. మీరు చేసే శాతం ఈ విధంగా దండాలు చేస్తే నోరు ఉంది కానీ ఎగబడుతున్నారు. మీరు చేసేటి ఏమో మంచి పనులు, వాడు చేసేటి అని చెడ్డ పనులు. వాడు ఒక మాట అనేసరికి మన మీద ఎంత పడ్డారు. మాట అన్నోనికి అంత ఉన్నప్పుడు చేతులు చేసిన వాళ్ళకి వాళ్ళకి ఎంత చూపించాలా మరి? మీరు శాతన కానీ ముఖాలను ముడ్డ